గత బీఆర్ఎస్ సర్కార్లోని పశుసంవర్ధక శాఖలో జరిగిన గొర్రెల స్కామ్పై విచారణ వేగవంతమవుతోంది. ఈ కేసులో ఇప్పుడు విజిలెన్స్ కూడా రంగంలోకి దిగింది. గొర్రెలు, చేపలు స్కీమ్లపై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. నిన్నటికి నిన్న మోసప్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖలో విజిలెన్స్ టీం ఫైళ్లు తనిఖీలు చేసింది. అంతేకాదు పశుసంవర్ధక శాఖలోని కీలక ఫైల్స్ మాయమైనట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. పైగా భారీగా అవినీతి జరిగి ఉంటుందని ప్రాథమికంగా తేల్చారు. ఇక విచారణ అనంతరం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నారు విజిలెన్స్ అధికారులు. అటు గొర్రెల స్కామ్పై ఏసీబీ కూడా దూకుడు పెంచింది. గొర్రెల స్కామ్లో మరో 2 అధికారుల పాత్రను గుర్తించింది. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ మొయిదుద్దీన్కు సహకరించిన అధికారులను విచారించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గొర్రెల స్కామ్ కి సంబంధించి విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా ఇప్పటివరకు ఏం తేల్చారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పశుసంవర్ధక శాఖకు సంబంధించి రివ్యూ మీటింగ్ తర్వాత విజిలెన్స్ విచారణకు ఆదేశించడం జరిగింది. దీంతో విజిలెన్స్ అధికారులు పశుసంవర్ధక శాఖ సంబంధించిన ఆఫీస్లో సోదాలు నిర్వహించి అక్కడ కీలకమైన ఫైల్స్ కొన్ని మిస్ అయినట్టు గుర్తించడం జరిగింది. పూర్తి నివేదికని తయారు చేసి ఇటు ఏసీబీకి కూడా అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతోపాటు జిల్లాల వారీగా పశుసంవర్ధక శాఖలో ఎలాంటి అవినీతి జరిగింది, నిధుల గోల్మాల్కు సంబంధించి పూర్తి విచారణ చేయబోతుంది విజిలెన్స్ అధికారులు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు. ఏదైతే నిధులు విడుదల చేసే క్రమంలో కమిషన్ల రూపంలో లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలు, ఇటు ఏసీబీకి ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. వీటన్నిటిపైన కూడా విజిలెన్స్ పూర్తి దర్యాప్తు చేసి ఒక నివేదిక తయారు చేసి ఏసీబీకి అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగానే విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. దానికి సంబంధించి విచారణ కూడా జరుపుతున్నారు. అయితే ఇప్పటికే ఎందుకంటే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత పశుసంవర్ధక శాఖలో చాలా కీలకమైన ఫైల్స్ అన్నిటిని కూడా ఆటోలో తరలిస్తుండగా నాంపల్లి పోలీసులు పట్టుకోవడం జరిగింది. అప్పటి పశుసంవర్ధక శాఖ ఓఎస్డీ కళ్యాణ్పై కేసు నమోదు చేయడం కూడా జరిగింది. దీనిపైన ఒకవైపు పోలీసులు విచారణ చేసినప్పటికీ ఇప్పుడు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగడంతో పూర్తి ఫైల్స్ అసలు పశుసంవర్ధక శాఖలో ఎన్ని నిధులు మంజూరయ్యాయి, ఎన్ని నిధులు లబ్ధిదారులకు చేరాయి, మిగతా అన్నీ కూడా ఎంత పక్కదారి పట్టాయి అనే దాంట్లో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విజిలెన్స్ దర్యాప్తు ఒకవైపు సాగుతుండగానే మరోవైపు ఏసీబీ కూడా గొర్రెల స్కామ్కు సంబంధించిన కేసులో వేగవంతం చేసింది. దర్యాప్తుకు సంబంధించి ఇప్పటికే 4 అధికారులను, ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. వారిలో కస్టడీలో ఇచ్చిన సమాచారంతో మరింత సమాచారాన్ని కూడా ఏసీబీ అధికారులు సేకరించడం జరిగింది. మొయినుద్దీన్ ఎవరైతే కాంట్రాక్టర్కి సంబంధించి లోలారా కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ మొయినుద్దీన్, ఆయన కుమారుడు ఇక్రమ్ కూడా విదేశాలకు పారిపోవడంతో వారిపైన లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఇక పశుసంవర్ధక శాఖకు సంబంధించి ఫిర్యాదులు కూడా ఏసీబీకి పెద్ద ఎత్తున రావడం జరిగింది. దాదాపు 4 ఫిర్యాదులు వచ్చాయి. అందులో ఆవులకు సంబంధించిన నిధులు కూడా మాకు రావాలి, వీటిని కాంట్రాక్టర్లు అధికారులు కొట్టేశారని చెప్పేసి కూడా ఫిర్యాదు అందింది. మరో గొర్రెలకు సంబంధించిన యూనిట్లకు సంబంధించి తమకు కూడా డబ్బులు రావాలని చెప్పేసి కూడా ఫిర్యాదు. వీటన్నిటిపైన కేసు ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు మొత్తం పశుసంవర్ధక శాఖలో ఎంత అవినీతి జరిగింది, ఎవరెవరి పాత్ర ఇందులో ఉంది మొత్తం, ఎందుకంటే లబ్ధిదారులకి ఇచ్చే దాంట్లో కూడా లంచాలు తీసుకున్న అధికారులు, ఇటు గొర్రెలు అమ్మకాలకు జరిపిన వ్యాపారుల దగ్గర కూడా డబ్బులు చెల్లించకుండా మొత్తం కొట్టేసిన కాంట్రాక్టర్, అదేవిధంగా పశుసంవర్ధక శాఖ అధికారులను కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి కాంట్రాక్టర్ పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా ఇండియాకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేసే దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకంటే మొత్తం శాఖలో జరిగిన అవినీతిని అంతా కూడా బయటికి తీసే పనిలో ఇటు విజిలెన్స్ అధికారులు ఉన్నారు, ఇటు ఏసీబీ అధికారులు ఎవరైతే కేసు నమోదైందో గచ్చిబౌలికి సంబంధించిన కేసును ఏసీబీకి బదలాయించడంతో ఏసీబీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులోనే అనేక కంప్లైంట్లు ఇంకా వస్తున్నాయి. గొర్రెలకు సంబంధించి ఇటు బర్రెలు, ఆవులు పశుసంవర్ధక శాఖలోని తెలంగాణలోని అందరికీ కూడా ఈ స్కీమ్ అందించే విధంగా గత ప్రభుత్వం తీసుకుంది. కానీ ఆ స్కీమ్నే స్కాములుగా మార్చి అధికారుల జేబుల్లోకి డబ్బులు మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన పూర్తి దర్యాప్తు ఇటు విజిలెన్స్తో పాటు ఏసీబీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఈ విజిలెన్స్ ఇచ్చే ప్రాథమిక రిపోర్ట్తోని ఏసీబీ ఇంకా దూకుడు పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం అసలు పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టరు అదేవిధంగా ఫీల్డ్ స్థాయిలో ఉన్న అధికారుల పాత్ర ఎంతవరకు ఇందులో ఉంది అనే దానిపైన కూడా పూర్తి విచారణ చేస్తున్నారు. అందులో భాగంగానే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది. అప్పటి మాజీ మంత్రి ప్రమేయం ఏ మేరకు ఉంది ఈ కేసులో అని చెప్పేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. సురేష్, మొయిదుద్దీన్తో పాటు ఇంకా
ఆ, ఇద్దరు నలుగురు వరకు అధికారుల పాత్రను గుర్తించారు. ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారో ఇందులో? అలాగే మొత్తం అసలు ఎంతవరకు భారీగా స్కామ్ జరిగినట్లు ఒక అంచనా ఉంది ఇప్పటివరకు? ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు సంబంధించిన వెటర్నరీ డాక్టర్ పెంటయ్య ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు మొత్తం కాగ్ రిపోర్ట్లోనే 100 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు నిర్ధారణ అయింది. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు ప్రభుత్వానికి ఇస్తున్న వీరందరి అధికారులపైన అనుమానాలు ఉన్నాయి. వీటిపైన కూడా విచారణ జరిపించాలంటూ ఇటు ఏసీబీకి అటు ప్రభుత్వానికి సీఎంకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కూడా విచారణ జరిపించాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది? ఇప్పటివరకు 4 అధికారులను మాత్రమే అరెస్ట్ అయ్యారు. కానీ ఈ గొర్రెల స్కీమ్ని స్కామ్గా మార్చిన అధికారులు ఎవరెవరు ఉన్నారు? అసలు లోలోనా కంపెనీకి కాంట్రాక్ట్ ఎవరు ఇప్పించారు? ఎందుకంటే లోలోనా కంపెనీకి సంబంధించి మొయిదుద్దీన్కి సంబంధించి ఆయన గత మంత్రుల పేర్లు చెప్పి పశుసంవర్ధక శాఖలో ఉన్న అధికారులనే భయాందోళనకు గురి చేసి తమను చిప్పకూడు తినిపిస్తా, జైల్లో పెడతా, నాకు సహకరించుకుంటే అని చెప్పేసి కూడా ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు కూడా వీడియోలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. అసలు మొయినుద్దీన్ ఆ పశుసంవర్ధక శాఖలోకి ఎలా ఎంటర్ అయ్యాడు, ఈయన వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, అసలు మాజీ మంత్రుల పేర్లు చెప్పి ఈయన ఎందుకు భయాందోళనకు గురి చేశారు, అసలు కాంట్రాక్ట్ ఎందుకంటే డైరెక్ట్ పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులే ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి లబ్ధిదారులకి గొర్రెలు ఇప్పించాలి. కానీ ఇక్కడ కాంట్రాక్టర్ని మధ్యలోకి ఎందుకు తీసుకొచ్చారు? థర్డ్ పార్టీ ఎంటర్ కావడం వల్లనే భారీగా అవినీతి జరిగింది. ఎందుకంటే అధికారులు డైరెక్ట్గా లంచాలు అడగలేకపోతున్నారు. కాబట్టి కాంట్రాక్టర్ ద్వారా ఇటు గొర్రెలు అమ్మకం చేసిన రైతుల దగ్గర నుంచి అదేవిధంగా లబ్ధిదారుల నుంచి కూడా అమౌంట్ తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దీనిపైన పూర్తి విచారణ అధికారులు ఏసీబీ అధికారులు చేయబోతున్నారు. ఎందుకంటే మొదట గొర్రెల యూనిట్కి సంబంధించి ఒక యూనిట్కి సంబంధించి 1,20,000 ఉన్నదాన్ని 1,60,000కి తీసుకెళ్లారు. దాదాపు 40,000 వరకు కూడా పెంచి మళ్ళీ నిధులు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రతిపాదన ఎవరు చేశారు? అసలు పెంచడానికి యూనిట్ కాస్ట్ పెంచడానికి ప్రతిపాదన ఎవరు చేశారు? దీన్ని ఎవరు అమలు పరిచారు? అసలు పెంచడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఇటు విజిలెన్స్ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొయినుద్దీన్ పాత్రనే చాలా కీలకంగా ఉంది. గత ప్రభుత్వంలోని 2 మంత్రుల అండదండలు ఉండడంతోనే ఇలాంటి అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దానిపైన పూర్తి విచారణ చేస్తే మొయినుద్దీన్ని అరెస్ట్ చేస్తే మొయినుద్దీన్కి సంబంధించిన కీలకమైన మంత్రుల పాత్ర కూడా బయటపడే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్. గత బీఆర్ఎస్ సర్కార్లోని పశుసంవర్ధక శాఖలో జరిగిన గొర్రెల స్కామ్పై విచారణ వేగవంతమవుతోంది. ఈ కేసులో ఇప్పుడు విజిలెన్స్ కూడా రంగంలోకి దిగింది. గొర్రెలు, చేపలు స్కీమ్లపై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. నిన్నటికి నిన్న మోసప్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖలో విజిలెన్స్ టీం ఫైళ్లను తనిఖీ చేసింది. అంతేకాదు పశుసంవర్ధక శాఖలోని కీలక ఫైల్స్ మాయమైనట్లుగా కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. పైగా భారీగా అవినీతి జరిగి ఉంటుందని ప్రాథమికంగా తేల్చారు. ఇక విచారణ అనంతరం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నారు విజిలెన్స్ అధికారులు. అటు గొర్రెల స్కామ్పై ఏసీబీ కూడా దూకుడు పెంచింది. గొర్రెల స్కామ్లో మరో 2 అధికారుల పాత్రను గుర్తించింది. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ మొయిదుద్దీన్కు సహకరించిన అధికారులను విచారించింది.